కానీ సార్ ఇప్పుడు మీరు చెప్తున్న వాటిల్లో ఇమ్మీడియేట్ రిజల్ట్స్ ఉన్నాయని వాళ్ళు గూడా ఒప్పుకుంటున్నారు. బట్ దాని తర్వాత ఆఫ్టర్ సైడ్ ఎఫెక్ట్స్ పరిస్థితి ఏంటి? ఎలా ఇప్పుడు తెలుసు? అన్నది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమ్మా. యెస్. మంచి క్వెషన్ అడిగేవాళ్ళు. మీ అందరికి ఒక అద్భుతమైన సైన్స్ చెప్పబోతున్నా. అసలు సైడ్ ఎఫెక్ట్ అనే పదం ఎక్కడొస్తుంది? అలోపతిలో వస్తుంది హ్మ్. కదా! ఇది ఒప్పుకుంటావా? ప్రతి మందు బిళ్ళ కింద దాని సైడ్ ఎఫెక్ట్లు వాళ్ళే రాస్తారు. మాకు సైడ్ ఎఫెక్ట్లు ఒప్పుకున్నాను మీసం మెలేసి మరి చెప్తారు. సైడ్ ఎఫెక్ట్లు ఎందుకు వస్తాయి తెలుసా? ఒక ఫుడ్ గానీ, ఇతర మాలిక్యూల్ తాలూకు ఆర్ఎన్ఏని విశ్లేషించేటప్పుడు డీఎన్ఏ అది కొంత కన్‌ఫ్యూజ్ అవుతుంది. పొరపాటు అవుతుంది. వీటిని రికగ్నైజ్ చేయలేదు. అది తప్పుగా రికగ్నైజ్ చేస్తుంది. ఆ పరిస్థితుల్లో టాక్సిసిటీ, ఆ విషం, ఆ మందు తాలూకు రెసిడ్యూయల్స్ అక్కడ మిగిలిపోతాయి. డిస్పోజ్ అవ్వవు. రెసిడ్యూయల్ శరీరంలో మిగిలిపోతున్నాయి. ఇది పూలప్ అవుతున్నాయి. ఎందుకని? దౌర్భాగ్యపు మందులు నువ్వు నాన్ స్టాప్‌గా ఇస్తున్నావు. షుగర్ ఉంటే ముందు సచ్చేవరకు ఇస్తున్నావు. బీపీ ఉంటే సచ్చేవరకు ఇస్తున్నావు. బోడి ముష్టి గ్యాస్‌కి ఇట్ట తగ్గేదానికి జీవితాంతం ఇస్తున్నావు. ఇలా దీర్ఘకాలం నువ్వు సచ్చేవరకు ఇచ్చే మెడిసిన్ మూలన ప్రతిరోజు టాక్సిన్స్ పైలవటం వలన మొత్తం సిస్టమ్ వ్యవస్థ దెబ్బతిని ఆటోఇమ్యూన్ డిసీజులన్నిటికి ఇదే మూల కారణం. క్రానిక్ డిసీజ్ అనేది ఇదే మూల కారణం. ఎందుకంటే నీ డిఎన్ఏ, ఆర్ఎన్ఏని విశ్లేషించలేకపోతుంది. ఆ వచ్చిన తాలూకు ఆర్ఎన్ఏని అక్కడ ఫెయిల్ అవుతుంది. బట్ వీఆర్కే డేట్లు వచ్చేది పూర్తి ఆహారం, పూర్తి ఇంట్లో తినే ఆహారం. నో సీక్రెట్స్ ఇన్ వీఆర్కే డైట్. స్వచ్ఛమైన కెమికల్ లేని ఆహారం. నో రెసిడ్యూయల్స్, నో సైడ్ ఎఫెక్ట్స్. ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండడానికి ఛాన్సే లేదు. సైడ్ ఎఫెక్ట్లో మంచి ఉంటుంది. నువ్వు ఒక ఒళ్ళు తగ్గటం కానీ చెప్తే షుగర్ పోతుంది, మొఖం నుండి నల్ల మచ్చలు పోతాయి, సురాసిస్ పోతుంది, జుట్టు బ్రహ్మాండంగా ఉంటుంది, నీకు తగ్గని జబ్బే ఉంటుంది.